హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ కుకింగ్ విత్ మనీ. నేను ఇవాళ ఉసిరికాయ టొమాటో కలిపి ఊరగాయ పెడుతున్నానండి. అరకిలో ఉసిరికాయలు, అరకిలో టొమాటోలు ముక్కల కింద కోసుకోవాలి. ఇలా కొంచెం పెద్ద ముక్కల కిందే కోసుకోవచ్చు. ఇవి నాది హైబ్రిడ్ టమాటాలు దొరికాయి. నాటు టమాటాలు అయితే ఇంకా బాగుంటాయి. ఇది కూడా బాగానే ఉంటాయి, పర్వాలేదు. ఇలా కొంచెం పెద్ద ముక్కల కింద కోసుకుంటే బాగుంటుంది. మరీ చిన్న ముక్కలు అయితే గమ్ముని పేస్ట్ అయిపోతుంది అన్నమాట. ఇవి ఇలా తరుక్కుని ముందు మెంతులు 1.5 టేబుల్ స్పూన్ 1.5 మెంతులు వేయించుకోవాలి. వేయించుకుని ఎలాగంటే కొంచెం దోర కలర్ రావాలన్నమాట, కొంచెం కలర్ మారాలి. అప్పుడు ఆవాలు కూడా 1.5 టేబుల్ స్పూన్. నేను మెజర్మెంట్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. मैं मेजरमेंट्स डिस्क्रिप्शन बॉक्स में दे दूँगी, क्योंकि तेलुगु जिसको समझ में नहीं आता है उनको भी समझ में आने के लिए. అలాగా కొంచెం దోరగా వచ్చిన తర్వాత అది చల్లారపెట్టి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోను స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని అందులో కొంచెం నూనె వేసి ఈ టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకున్నాక అందులో కొంచెం పసుపు, వేసుకుని కలుపుకున్న తర్వాత అందులో ఉప్పు కూడా ఒక కప్పు చూపిస్తున్నాను మెజర్మెంటు. అంటే మెజర్మెంట్స్ కప్పుల్లో అది 1/2 కప్ అనమాట. హాఫ్ మెజర్మెంట్ 1/2 కప్ అనమాట అది. దాంతో 1/2 కప్పులో 1/2 కప్పు అంటే 1/4 కప్పు ఉప్పు వేసుకుని కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందాక మెజర్మెంట్ చూపించాను కదా, 1/2 కప్పుడు నూనె వేరే స్టవ్ మీద బోల్ మూకుడు పెట్టుకొని దాంట్లో నూనె వేసుకొని దాంట్లో ఈ ఉసిరికాయలు వేసుకోవాలన్నమాట. ఎలా ఉండాలంటే మరీ ఎక్కువ నూనె అక్కర్లేదు, కానీ కొంచెం ఆ కాయలన్నీ కూడా కొంచెం నూనెలో ఉండాలి. అది వేసుకోగానే ఒక్కసారి కొంచెం చూడండి, అక్కడ దానికి అంటుకోలేదు కదా అని కొంచెం వేసాను. మొత్తం టోటల్గా 1.5 కప్పు సరిపోతుంది అన్నమాట నూనె. తర్వాత మూత పెట్టుకోవాలి, లేకపోతే పేలుతాయి, అవి ఉసిరికాయలు పేలుతాయి. అందుకని మూత పెట్టుకోవాలి. అది పెట్టుకున్నాక తర్వాత మొక్క మెత్తపడుతుందండి. మినిమంలో పెట్టుకోవాలి మంట, మరీ ఎక్కువ పెడితే మాడిపోతాయి. అలాగ మొక్క కొంచెం మెత్తపడ్డాక అవి వేరే పళ్ళెంలోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి. తర్వాత చింతపండు 1 టేబుల్ స్పూన్, 2 టేబుల్ స్పూన్ల చింతపండు గుజ్జు. నేను టామరిండ్ పేస్ట్ వేస్తున్నాను. మీరు చింతపండు నానబెట్టుకుని గుజ్జు తీసుకుని వేసుకోవచ్చు. దగ్గర 80 గ్రామ్స్ చింతపండు నానబెట్టుకుని చిక్కటి గుజ్జు తీసి వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఇవి ముక్కలు ఇలా విడిపోతాయండి. ఆ గింజలు తీసేసుకొని కొంచెం వేడిగా ఉన్నాయి ఇలా ముక్కలు చూడండి ఎలా విడిపోతున్నాయి చక్కగా. చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ ఊరగాయ. విడిగా టమాటా కూర, విడిగా టమాటా పచ్చడి, విడిగా ఉసిరికాయ పచ్చడి కంటే టేస్ట్గా ఉంటుంది. ఇదంతా బాగా మగ్గిపోయాక తర్వాత ఇందులో ఈ ముక్కలు కూడా వేసేసి బాగా కలిపి అందులో ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, మెంతులు ఆవాల పొడి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా,
కొంచెం ఉడకడం అంటే కొంచెం రెండు కలిసి కొంచెం మగ్గాలన్నమాట. మగ్గిన తర్వాత కారం, ఆ 1/2 కప్పు కారం, అది మెజర్మెంట్స్ కప్పులో అది 1/2 కప్ అనమాట, 1/2 అని ఉంటుంది దాని మీద. తర్వాత మెంతులు ఆవాలు పొడి చేసి ఇందాక గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ పొడి కూడా వేసేసి కలిపేయాలి. కారం ఉప్పులు అవన్నీ నేను చెబుతున్నాను, మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు, కొంచెం ఎక్కువ ఎవరైనా తినేవాళ్ళు ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఇది సరిసమంగా మా టేస్ట్ని బట్టి నేను వేసాను అనమాట. ఇప్పుడు ఆ మిగిలిన నూనె ఉంది కదా, ఉసిరికాయలు తీసేగా మిగిలిన నూనె, అది కొంచెం వెచ్చపెట్టుకొని దాంట్లో ఇంగు వేసి కాచి ఈ ఊరగాయలో వేసుకోవాలండి. ఊరగాయలు ఇంగు కూడా తీసి వేసుకోవాలి, అప్పుడే టేస్ట్. ఈ ఊరగాయ బయట 2-3 నెలల వరకు ఉంటుంది, అంటే తడి చెంచా అది పెట్టకుండా ఉంటేను. లేదంటారు మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 నెలలు కూడా ఉంటుంది, ఏమీ పాడవదు. అది తర్వాత చల్లారాక బాటిల్స్లోకి మార్చుకోవాలి. ఇలా కొంచెం అన్నంలోనూ చక్కగా నూనె వేసుకొని, మేము నూనె వేసుకుంటాం, కొంతమంది నెయ్యి వేసుకుంటారు, ఈ ఊరగాయల్లో నూనె వేసుకుంటాం మేము ఎక్కువగా. ఇలా కలుపుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. నేను మెజర్మెంట్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, మీరు చూసి మీరు కొంచెం ఉప్పులు కారాలు ఎక్కువైతే ఎక్కువ, తక్కువైతే తక్కువ చేసుకోండి. ఇలా తింటే చాలా జిహ్వ లేచి వస్తుంది. అది చల్లారాక, బాగా చల్లారాక బాటిల్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.